ఉన్న కాలుష్యం వెదజల్లే పరిశ్రమలని ఈ కోర్ అర్బన్ రీజన్ బయటికి తరలించాలి. అది హిల్ట్ పైన సరే అక్కడికే వస్తున్నా. సో మేము నదులను ఆక్రమించుకున్నారు, చెరువులను ఆక్రమించుకున్నారు, కుంటలను ఆక్రమించుకున్నారు, నాలాలను ఆక్రమించుకున్నారు, పబ్లిక్ పార్క్స్ని ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్రమించుకున్నారు. సో ఇన్ని ఆక్రమణలు జరిగిన తర్వాత ఈ నగరాన్ని ఎవరైనా ప్రక్షాళన చేయగలరా? నదుల ఆక్రమణలు తొలగిస్తే ఆక్రందనలు అంటారు, చెరువులను తొలగిస్తే, కుంటలను తొలగిస్తే, నాలాలను తొలగిస్తే వీటి వల్ల ప్రకృతి వైపరీత్యం. ఎక్కడైతే నీళ్లు ఉండాలనో ఆ నీళ్ళు స్థావరాన్ని నువ్వు ఆక్రమించుకుంటే నీళ్ళు నీ మీదకి వస్తాయి. జపాన్లో ఒక సేయింగ్ ఉంది, నగరాలను నువ్వు కలుషితం చేసినా మర్చిపోతాయేమో కానీ నీటి వనరులను నువ్వు కలుషితం చేస్తే ఎప్పుడూ మర్చిపోదు. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నావు వాటర్ బాడీస్ని కానీ, లేక్స్ని కానీ, వాటర్ ఫ్లోస్ని కానీ నువ్వు డిస్టర్బ్ చేస్తావు, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎక్కడైనా నువ్వు తీసుకో విధ్వంసం, విలయ తాండవం జరుగుద్ది. సో నువ్వు నగరంలో రోడ్లు ఆక్రమించుకున్నా, లేకపోతే ఇంకేదైనా ఆక్రమించుకున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నా ప్రకృతి నిన్ను క్షమిస్తుందేమో కానీ చెరువులు, కుంటలు, నాలలు, నదులను ఆక్రమించుకుంటే ప్రకృతి నిన్ను క్షమించదు. ప్రకృతి ప్రకోపించిన రోజు ఏది మిగలదు. సో మీ విజన్ డాక్యుమెంట్లో భాగమే హైడ్రా కావచ్చు, హిల్ట్ పాలసీ కావచ్చు. ఎస్, నేను తీసుకొచ్చిన ఏ పాలసీ కూడా ఈ నగరాన్ని ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, బట్ మీరు జనాలు మెంటల్గా ప్రిపేర్ చేయకుండా, మీ విజన్ ఏంటో ప్రాపర్గా చెప్పకుండా అలా చేయడానికి అలా చేశారు. చాలామంది ఆక్రదనలు, ఇంట్లో బట్టలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కూర్చొని ఇటువంటి ఒక విమర్శలు ప్రభుత్వం ఫేస్ చేయడానికి ఉంది. డెఫినెట్గా ఉంది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు, యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇటు సివిలియన్ ఉన్నాడా, ఇటు సైన్యం ఉందా, ఇది చూస్తారా? యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతి అట్లాంటిది. నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ ఆక్రమించుకున్నారు, నోటీసులు ఇస్తున్నాం, సంస్కరణ యుద్ధం అవుతుందా? ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సంస్కరణలు అనేది. ఇప్పుడు యుద్ధం లాంటిదే. ఈరోజు నేను ఆక్రమించుకున్న చెరువులు ఎవరు? ఆక్రమణదారులే కదా. నేను వెళ్ళి ఒక కాలనీ జూబ్లీ హిల్స్ను డిమాలిష్ చేసి నేనేం చెరువు కడతా అంటలేనే. దుర్గం చెరువును ఆక్రమించుకుంటే అవి తొలగిస్తున్నా. మీరు ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా మంది చెప్పట్లు, నేను అదే చెప్తున్నా. 3 ఎకరాలు ఇప్పుడు మనం ఇక్కడ చర్చిస్తే బాగుండదు, ఎందుకంటే అతను వాలంటీర్గా ముందుకు వచ్చి సరెండర్ చేసిన తర్వాత అది వేరే విషయం. ఒక సెలబ్రిటీ ప్రజలకు అందరికి ఆదర్శంగా ఉండే వ్యక్తులు తుమ్మిడికుంటాను మొత్తం ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ కట్టుకుంటుంటే రెగ్యులర్గా మనం అందులో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? కాలనీల మీదకి వస్తున్నాయి. కానీ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తున్న క్రమంలో పొలిటికల్గా కూడా మీరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ రేపు మళ్ళీ 51% మీకు అన్నట్టు కావాలి, చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, నేను ఒప్పుకుంటా. కానీ ఏది నా కోసం చేస్తలేను, నా ఇంటి కోసం చేస్తలేను. నేను ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాను. కొన్ని తిట్లైనా నేను భరిస్తా. నా స్వార్థం కోసం నేను పార్కును, కేబీఆర్ పార్కు కబ్జా పెట్టుకుంటే తిడితే అది తప్పు. లేకపోతే రోడ్డును ఆక్రమించి నేను ఏదన్నా సొంతానికి చేసుకుంటే అది తప్పు. లేకపోతే పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి నా మిత్రుడికి ఎదురుగానే బదిలీ చేస్తే నా తప్పు. నేను చేస్తున్న నదుల ఆక్రమణ తొలగిస్తున్నా. తిట్టుకుంటే తిట్టుకుంటాడు. నేను ఎవరి కోసం చేస్తున్నా? నా ఇంటికి తీసుకెళ్ళడానికి చేస్తలేని ఈ ప్రజల కోసం చేస్తున్నా. నది ఇప్పుడు మూసీ నది ఉంది, గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది. దుర్మార్గంగా దాన్ని చెరబట్టి మేము విధ్వంసం చేస్తాము అని అంటే ఆ విధ్వంసం చేసేటోని నేను అడ్డు తొలగిస్తే నన్ను తిడతారు. తిట్టని డెఫినెట్గా తిడతారు. బెనిఫిషియర్సు వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు తిడతారు. ఇప్పుడు చెరువులు, ఎన్ని చెరువులు నేను చేసినా, ఇప్పుడు బతుకమ్మ కుంట మీరు పోయి చూడండి. ఈరోజు బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాను ఏ పార్టీ నాయకుడు? ఆ నాయకులకు హెలికాప్టర్లో ఆ కుంటను ఆక్రమించుకోవడానికి సహకరించినందుకు గులాబీ పూలు వెదజల్లిండి హెలికాప్టర్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము? బతుకమ్మ కుంట ఆక్రమించుకొని 10 ఎకరాలు అమ్ముకుంటే ఆ సొమ్ము వచ్చింది. ఆయన వాళ్ళకు గొప్ప నాయకుడు. నేను అది తొలగించేసి కొట్టేసి బతుకమ్మ కుంటను నేను రిస్టోర్ చేసిన. దాని పేరే బతుకమ్మ కుంట. అది డెఫినెట్గా అచీవ్మెంట్గానే చూడాలి. తుమ్మిడికుంట కావచ్చు, లేకపోతే నల్లజరు కుకట్పల్లిలో కావచ్చు, గుమ్రక్దావ్లా కావచ్చు. గుమ్రక్దావ్లా ఇప్పుడు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళ నుంచి మొత్తం అక్కడి నుంచే తీసుకెళ్ళి కంప్లీట్గా ఆక్రమించుకున్నారు. నేను పొలిటికల్ ఎవరిని స్పేర్ చేయలే. అక్కడ ఎంఐఎం లీడర్స్ అబ్జెక్షన్ చేసారు, ఇక్కడికి వస్తే బీఆర్ఎస్ లీడర్లు అబ్జెక్షన్ చేసారు, ఇంకొక దగ్గరకు వస్తే కుక్కట్పల్లిలో ఇంకొకరు అబ్జెక్షన్ చేసారు, అందరు తెచ్చారు. మీరు బీఆర్ఎస్కో ఎంఐఎంకో ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొన్ని విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా వాళ్ళకి హోప్ ఎవరు? మీరే ఇంకా ఎవరు కాదు కదా. వాళ్ళకి హోప్ నేనే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తానని నమ్మకంతోనే నన్ను ముఖ్యమంత్రి చేశాను. అందుకే వాళ్ళకి డబుల్ బెడ్ ఇండ్లు ఆఫర్ ఇచ్చిన, మంచి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఆఫర్ ఇచ్చిన, వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తా అని చెప్పిన. నేను నిస్సహాయాన్ని ఎక్కడ? నువ్వు ఆక్రమించుకున్న చెరువులు మాత్రమే నేను ఉంటా అంటే నేను నిస్సహాయాన్ని.
ఓకే. నేను స్పష్టంగా చెప్తున్నా, మూసీ నదిని ఆక్రమించుకున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నారు, మీకు ఇల్లు కట్టిస్తా, స్కూల్ కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా, మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తా, మీరు వ్యాపారం చేసుకోండి, మీ పిల్లల్ని చదివించుకోండి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి, ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్తే లేదు మేము మూసీలనే ఉంటాము అని వాళ్ళని కొంతమంది పరోక్షంగా ప్రోత్సహిస్తారు. ఓకే. నేను అది కూడా చెప్పిన, అదే ఏరియాలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే ప్రభుత్వ భూమి తీసి మీకు ఇండ్లు కట్టిస్తానే స్వామి, ఆ ఏరియాలో మీరు అక్కడి నుంచి ఎక్కడికో కూడా తరలించండి మిమ్మల్ని. ఏ ఏరియాలో అయితే మూసీ నదిలో ఎవరు మూసీలో బతకాలని కోరుకోరు. అంతే కదా, స్మెల్తో ఈరోజు వైఎన్ఆర్ నిన్న క్వశ్చన్ అడుగుతా, గంగా పేరు మీద, యమునా పేరు మీద, సరస్వతి పేరు మీద, ఇట్లాంటి గోదావరి పేరు మీద, కావేరి పేరు మీద, కృష్ణా పేరు మీద, అన్ని నదుల పేర్ల మీద ఆడపిల్లలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా మూసీ పేరు పెట్టుకున్నారా? మూసీ కూడా నదే కదా. మూసీ నది బిడ్డ పేరు ఎవరైనా పెట్టుకున్నారా? ఎందుకు? పొల్యూటెడ్ మూసీ అంటేనే మురికి.